హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చనా కచోరీ అయితే చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కావాల్సిన ఐటమ్స్ అండి, కొంచెం కొమ్ము శనగలు ఉన్నాయి ఇంట్లో, వేసుకున్నాను. కాబూలి శనగలు తీసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక లెమన్ తీసుకున్నాను. సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఆనియన్స్ని, పచ్చిమిర్చిని. ఒక కప్పు మైదా తీసుకున్నానండి. పెద్ద స్పూన్తో 2 టీ స్పూన్లు గీ తీసుకున్నానండి. బాగా మరిగించుకొని పిండిలో కలుపుకోవాలి. మీరు ఒకవేళ గీ లేకపోయినా సరే నో ప్రాబ్లం అండి, ఆయిల్ అయినా మరిగించుకొని పిండిలో కలుపుకోవచ్చు. శనగల్ని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో మెత్తగా ఉడికించేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వాము వేసుకోవాలండి. ఇలా నలుపుకొని వేసుకోండి. మరిగించుకుని బియ్యం వేసుకుందామండి. పిండిని మొత్తం స్పూన్తో ఇలా కలిపేసుకోండి. హీట్గా ఉంటుంది కదా గీ. ఇప్పుడు చేతితో కాస్త చల్లారిన తర్వాత చేతితో కలిపేసుకోండి. గీ మొత్తం పిండికి పట్టించేయాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి, మరీ గట్టిగా కలిపేయకూడదు. పిండి అయితే కలిపిస్తానండి. ఇదిగోండి, ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి. కొంచెం పిండిపై ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం పిండిని ఆయిల్ అప్లై చేసేసి ఒక 30 గంట అలా ఉంచుకుంటే సరిపోద్దండి. కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. కళాయి అయితే పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. జీలకర్ర వేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. కలుపుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, కలుపుకోండి. ఆనియన్స్ కాస్త వేగాలండి. ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. ఇప్పుడైతే కారం వేసుకుందాము. గరం మసాలా వేసుకుందాం, చాట్ మసాలా వేసుకుందాం. కలుపుకోండి. ఇప్పుడు ఉడికించిన శనగలు వేసుకుందామండి. కలుపుకోండి. కాసేపు మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి వేసుకోవాలి. మరి మెత్తగా దంచవద్దు. కలుపుకోండి. ఫైనల్గా అయితే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుందాము. కలుపుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న చనా మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక లెమను చెక్క ఒకటి పిండేసుకోండి. మీ పులుపుకి తగ్గట్టుగా మీరు పిండుకోండి. పిండి బాగా నానిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా చేతితో కాసేపు మెత్తగా స్మాష్ చేసుకోవాలి పిండిని. మొత్తం పిండిని ఇలా ఉండల్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉండని మధ్యలో ఇలా అంటూ వేలుతో మధ్యలో రౌండ్గా సర్కిల్లా రావాలండి. మనం ఎందుకంటే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులో వేసుకొని మళ్ళీ మనం కచోరీలా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు క్లోజ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏమైనా ముద్దలా వస్తే పైనుంచి తీసేసుకోవాలి. ఇప్పుడైతే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చేసుకున్నాం కదా మసాలా,
ఇప్పుడైతే ఇలాగా బ్యాక్ వేసుకొని ఇవ్వండి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి. మనం పెట్టుకున్న మసాలా మొత్తం కొంచెం ఇలా చేత్తో అదుముకోవాలి. మొత్తం అన్నీ ఇలాగే చేసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారు చేసుకున్న కచోడీలను వేసుకుందాము. తిరిగేసుకుందాము. మొత్తం అన్నీ ఇదే కలర్లో వచ్చినట్టు వేపుకోవాలి. మొత్తం అన్నీ కచోరీని వేపించుకున్నానండి. ఎంతో టేస్ట్గా ఉండే చనా మసాలా కచోరీ అయితే రెడీ అయిపోయండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటాయి. నేను చెప్పిన టిప్స్తో చేసుకోండి. నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.